దేవుని మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నిర్గమకాండము 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు, మరి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు. మొదటగా నిర్గమకాండము 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుదాం. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా చూస్తానికి ప్రయత్నం చేయండి. నేను చదువుతాను మీకోసం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభం దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలియజేయవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం మగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. మరొకటి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 24 నుండి 28 వరకు, పేజ్ నెంబర్ 150. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించు. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మావలే సమస్త శరీరులలో మరి ఎవడును సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పిరి. కూర్చుందాం. పోయిన వారంలో నిబంధన, అబ్రహాము నిబంధన గురించి మనం మాట్లాడుకున్నాం. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో అబ్రహాము తన కుమారుని బలికి అర్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని దూత, లేదు అబ్రహామా, నీ కుమారుడి మీద చేయి వేయకు, నీ కుమారుడు కాదు అక్కడ కావలసింది అని చెప్పి గొర్రెపిల్లని చూపించడమే కాకుండా మనకి ఆ గొర్రెపిల్లనే క్రీస్తు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ గొర్రెపిల్ల క్రీస్తే. ఆ క్రీస్తు రక్తం ద్వారానే ఈరోజు మనం సర్వలోక ప్రజలందరూ దేవుని ప్రజలుగా, లేదంటే అబ్రహాముకి సంతానంగా ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఇశ్రాయేలులతో దేవుడు చేసిన నిబంధన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ నిబంధన బంధుత్వ నిబంధన లేదా సమానత్వపు నిబంధన. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన దాక్షిణ్య నిబంధన. అయితే ఇదేమో సమానత్వపు నిబంధన. నిబంధన అంటే మనం మొదటిసారి చెప్పుకున్నట్టుగా ఇద్దరి మనుషుల వ్యక్తుల మధ్య జరిగే ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక. అయితే ఆ నిబంధనలో రకాలు ఉన్నాయి. ఈ నిబంధన ఇద్దరు సమానమైన వ్యక్తుల మధ్య జరుగుతున్న నిబంధన. ఇది ఎందుకు ఈ విధంగా ఈ నిబంధన జరిగిందనే విషయాన్ని మనం తర్వాత చూసుకుందాం. బైబిల్ తెలవని ప్రజలు ఏమంటారంటే, బైబిల్లో దేవుడు పక్షపాతిగా ఉన్నాడు,
కొంతమందిని ఒక విధంగా చూసిండు, మరి కొంతమందిని శిక్షించిండు అని బైబిల్ తెలవని వ్యక్తులు మాట్లాడతారు. వాస్తవానికి బైబిల్ దేవుడు పక్షపాతి కాదు. రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం వల్ల దేవుడు పక్షపాతి కాదు అని ఉంటుంది. దేవుడు ఏ విషయంలో పక్షపాతి కాదు. ఆయన నిబంధన మోషే అబ్రహాము తోటేమో దాక్షిణ్య నిబంధన చేసుకున్నాడు, కానీ మోషేనేమో ఇశ్రాయేల్ ప్రజలతోటి బంధుత్వ నిబంధన చేయవలసి వచ్చింది. చేయలేదు, దేవుడు చేయవలసి వచ్చింది. కొంతమందికి ఈ విషయం ఏందో, ఈ బంధుత్వ నిబంధన ఏందో, ఈ దాక్షిణ్య నిబంధన ఏందో, ఈ నిబంధనల గురించి సరిగా అర్థం చేసుకోలేక ఎంతోమంది ప్రజలు బైబిల్ దేవుడు మరి పక్షపాతికి కనపడ్డట్టుగా కనపడతారు. కొంతమంది అన్యులు ఎవరైతే ముఖ్యంగా దేవుని దూషించే ప్రజలు, దేవుని యేసుక్రీస్తు అంటే ఇష్టం లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా చెప్పే మాట కొంతమందిని ఇట్లా ఇబ్బంది పెట్టిండు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. అంతేకాదు మనకు కూడా, దేవుని ప్రజలమైన మనకు కూడా కొన్ని విషయాల్లో ఇక్కడ ముఖ్యంగా ఈ ధర్మశాస్త్రం సంబంధించిన పుస్తకాలను చదువుతున్నప్పుడు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కొంతవరకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ ఈ ప్రజలు కష్టపడడం, వాళ్ళు శ్రమలు పడడం, వాళ్ళు మరణించడం చూసినప్పుడు దేవుడు వీళ్ళ మీద ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తించిండు అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఈ నిబంధనలు అనేది అర్థం కావాలని పోయిన వారం కూడా మీకు చెప్పిన. అయితే సరే, ఇప్పుడు ఈ నిబంధనలోకి బంధుత్వ నిబంధన ఏ విధంగా ఏర్పడ్డది, మోషే లేదా ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏ విధంగా చేసిండనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మొదట అసలుకి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు అంటే అబ్రహాము తోటి వాగ్దానం చేసిండు దేవుడు, భూమి మీద ఇస్కరేణుల వలె, ఆకాశంలో నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తా అని చెప్పిండు. ఆ చేసిన క్రమంలో అబ్రహాముకి ఇస్సాకు పుట్టడం, ఇస్సాకు తర్వాత ఇస్సాకుకి మరి ఏషావు యాకోబు జన్మించడం, యాకోబుకి మళ్ళీ 12 మంది గోత్రకర్తలు జన్మించడం, అందులో ఒక ఆయన యోసేపు ఐగుప్తు దేశానికి ఆయన అమ్మివేయబడడం, ప్రపంచమంతా కరువు రావడం, కానీ ఐగుప్తులో మాత్రమే దేవుడు తనకు దర్శనం ఇచ్చి ఐగుప్తులో ఆయనని యోసేపుని గొప్ప సింహాసనం మీద కూర్చుండబెట్టడమే కాకుండా చాలా జ్ఞానమును ఇచ్చి ఆ ప్రజలందరికీ కావలసిన ఆహారాన్ని సమకూర్చే విధంగా మంచి జ్ఞానాన్ని యోసేపుకి అనుగ్రహించడం, ఇవన్నీ విషయాలు జరిగిన తర్వాతి విషయం అనమాట. ఇవన్నీ విషయాలు జరుగుతాయి. ఇప్పుడు యోసేపు ఐగుప్తుకు పోయిన తర్వాత కరువు వచ్చినప్పుడు ఈ 12 మంది 11 మిగిలిన 11 మంది ఐగుప్తుకి వెళ్తారు. అక్కడ ఆయన దగ్గర ధాన్యం కొనుక్కోవడమే కాకుండా అతనే తమ్ముడు అని తెలుసుకున్న తర్వాత అన్నలతోటి యోసేపు ఏం చెప్తాడు అంటే, మీరు నాకు కీడితే దలిసి నన్ను అమ్మివేసిరు, కానీ దేవుడు మనకు మేలుకరంగా దీన్ని మార్చిండు అని చెప్తాడు. తండ్రితో సహా మీరందరూ రావాలి అని కోరుకుంటాడు యోసేపు. అప్పుడు తండ్రితో సహా యోసేపు ఇశ్రాయేల్ ప్రజల ఐగుప్తులోకి ప్రవేశిస్తారు. అలాగ ప్రవేశించిన ప్రజలే రోజు విస్తరించి ఈ విధంగా ఈ ప్రజలు యాకోబే ఇశ్రాయేలు దేవుడు పేరు మార్చి ఇశ్రాయేలు అని పిలుస్తారు అన్నమాట. ఈ ఇశ్రాయేల్ ప్రజలు అన్నప్పుడల్లా ఎవరు? అబ్రహాం సంతానమే. అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేల్ ప్రజలు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు రోజు పెరుగుకుంటూ పోయినప్పుడు యోసేపు అనే వ్యక్తిని గుర్తించని ఒక రాజు ఆ దేశానికి వస్తాడు. ఆ దేశంలో మొదటి రాజు వెళ్ళిపోగా లేదంటే చనిపోగా తర్వాతి తరంలో ఇశ్రాయేల్ ప్రజలంటే ఎవరో యోసేపునంటే గుర్తించని రాజు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని చూసినప్పుడు వీళ్ళు దేవుని అనుగ్రహం వీరి పట్ల ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వీళ్ళని ఆశీర్వదిస్తున్నప్పుడు అన్ని విషయంలో వీళ్ళకంటే వాళ్ళు గొప్పవారిగా కనపడుతున్నప్పుడు ఈర్ష్య కలుగుతుంది. ఎవరికి? ఐగుప్తు రాజుకి కలిగి వీళ్ళని శ్రమ పెట్టాలని తలస్తాడు. వీళ్ళని ఉన్నదానికంటే బానిసలు కదా, వీళ్ళని ఇంకా విపరీతమైన శ్రమలు పెట్టి వీళ్ళని అణిచివేయాలి, లేకపోతే వీళ్ళు మన దేశాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఈ ప్రజలని అణచివేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అంతకు ముందే జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాముతోటి ఈ ప్రజలు వేరే దేశాన
తనది కానీ వేరే దేశంలో 400 సంవత్సరాలు నీ సంతానం ఉంటుంది. ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళని పాలులు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపిస్తానని అబ్రహాము తోటి వాగ్దానం చేస్తాడు దేవుడు. అదేవిధంగా ఇస్సాకుతో కూడా, మరి యాకోబుతో కూడా, మరి యోసేపుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ విషయం గురించి. రాబోయే తరంలో 400 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ పాలు తేనెలు ప్రవహించే దేవుడు వాగ్దానం చేసిన భూమికి మేము వెళ్తామని వీళ్ళు విశ్వాసంతో ఉంటారు. ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు ఈ రాజు వీళ్ళని చూసినప్పుడు చాలా అన్ని విషయాల్లో వీళ్ళు మనకంటే గొప్ప వాళ్ళు అవుతారు, అంచెలంచెలుగా వీళ్ళు ఎక్కువ మంది అవుతారు, మేము తక్కువ మంది అయిపోతున్నాం, రేపటి నాడు ఈ దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజల మీద భయంకరమైన ఒత్తిడిని తీసుకొచ్చి శ్రమలని అధికం చేసి వాళ్ళని బానిసత్వంలో మగ్గు పెడుతున్న సమయం అది. అప్పుడు దేవుడు మోషేని ఎన్నుకుంటాడు. మోషేని ఎన్నుకొని ఆ సమయం దేవుడు చెప్పిన సమయం 400 సంవత్సరములు రానే వచ్చింది. దేవుడు వాగ్దానం చేసిన మాట నెరవేర్చేవాడు, ఆయన మాట తప్పేవాడు కాదు గనక మోషే అనే వ్యక్తిని ఏర్పరచుకొని ఆ ప్రజలని ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ బానిసత్వం నుంచి మోషే ద్వారా వాళ్ళని విడిపించడానికి మోషేని ఎన్నుకొని మోషేని పంపిస్తారు. ఈ మోషే ఎవరు? మోషే 2 సంవత్సరాల అప్పుడు ఎవరైతే ఈ ప్రజలకి ఎవరో ఒక నాయకుడు వస్తాడంటే ఆ నాయకుడిని రానివ్వకుండా ఉంచాలని ఆ ఫరో రాజు మగపిల్లలందరినీ చంపేయడానికి ఆజ్ఞయిస్తాడు. ఈయననే మోషే. ఈ మోషే ఆ విధంగా చంపేయబడకుండా అద్భుతమైన దేవుని కృపచేత అదే ఫరో రాజు ఇంట్లో పెరుగుతుంటాడు. ఈ మోషే రాజుకి కావలసిన అన్ని విద్యలు నేర్చుకోవడమే కాకుండా ఒకనాడు ఈ ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన తెలుసుకోవాల్సి వస్తుంది. నేను ఐగుప్తీని కాదు, నేను ఇశ్రాయేలుని, దేవుని ప్రజలనై ఉన్నా, కాకపోతే దేవుడు నన్ను ఈ విధంగా వీళ్ళ మధ్యలో పెంచిన అనే విషయాన్ని మోషే తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఇశ్రాయేలు ప్రజల యొక్క దీనస్థితిని చూసి బాధపడి ఒకసారి ఆయన వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలలో ఒకరిని ఐగుప్తి ప్రజలు వాళ్ళని హింసపెట్టి చంపేస్తున్నప్పుడు ఎదురు తిరిగి అతన్ని ఎదుర్కొని ఐగుప్తిని చంపుతాడు. చంపడంతో ఇక ఈ విషయం అనేది బయటికి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో భయపడి ఫరో ఇతన్ని చంపుతాడనే ఉద్దేశంతో పారిపోయిన తర్వాత దేవుడు అరణ్యంలో దేవుడు తనని దర్శించడం, నువ్వు నా ప్రజల యొద్దకు పొమ్మని చెప్పడం. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజల కోసం మోషే దేవుడిచ్చిన బలంతో తను కర్ర ఎత్తి చూపించినప్పుడు పాము అవుతుంది. ఆ తర్వాత కర్ర కింద వదిలిపెట్టినప్పుడు మళ్ళీ మామూలుగా యథార్థంగా కట్ అవుతుంది. ఇట్లా ఎన్నో రకరకాలుగా దేవుని యొక్క మహిమల్ని, దేవుని యొక్క శక్తిని చూపిస్తూ ఇశ్రాయేలు ప్రజలని బయటికి రప్పియడానికి మోషే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఫరో యొక్క హృదయం రోజు రోజుకి కఠినపరచబడుతుంది కానీ మంచి కాదు. అట్లా దేవుడు 10 రకాల తెగుల్ని ఆ దేశం మీదకి పంపిస్తాడు. కప్పల్ని, లేకపోతే మిడతలని, ఒకసారి నీళ్ళంతా ఎర్రగా చేసి రక్తం వల్ల చేసి తాగడానికి వీలు లేకుండా చేయడం. ఆ తర్వాత వాళ్ళకి 10 రకాల శ్రమలను, తెగుళ్లను రప్పించిన తర్వాత చివరికి కుటుంబంలో ఉన్న ప్రతి జ్యేష్ఠ కుమారుడు, నువ్వు వింటలేవు కదా, దేవుని మేము ఆరాధించాలని అంటే నువ్వు మమ్మల్ని పంపిస్తలేవు కదా, సరే ఇదిగో ఇప్పుడు మోషే చెప్తున్నాడు, నీ కుటుంబంలో కానీ ఐగుప్తులో ఉన్న ఎవరైనా కానీ మీ జ్యేష్ఠ కుమారుడు చనిపోబోతురు, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని దేవుని ప్రజలని ఆయన ఆరాధించడానికి పంపించమని చెప్తే ఐగుప్తు రాజు ఫరో అప్పుడు కూడా తన హృదయాన్ని కఠినపరుచుకొని ఆ పనికి ఒప్పుకోనప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రాత్రి ఒక పశువుని బలించి ఆ రక్తాన్ని, దేవుడు చెప్తుండు, ఆ రక్తాన్ని మీ గుమ్మముల మీద పూసుకొని ఇట్లా అడ్డ కమ్మి మీద 2 నిలువు కమ్మీల మీద ఈ రక్తాన్ని పూసుకొని, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఆ రక్తాన్ని పూసుకుంటారు. ఎవరైతే ఈ ఫరో ప్రజలు లేదంటే ఐగుప్తు ప్రజలు ఉన్నారో ఐగుప్తు ప్రజలు
ఆ విషయాన్ని లెక్క చేయకుండా ఉంటారు. అతని హృదయం కఠినంగా ఉండడం వలన ఆ రోజు రాత్రి మరణదూత ఆ దేశాన్ని ప్రవేశించి ఇశ్రాయేలు ప్రజలని తప్ప మిగతా దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలోకి, ప్రతి గృహంలోకి మరణదూత ప్రవేశించి ఆ జ్యేష్ఠ కుమారుని చంపేసింది. ఆ విధంగా ఫరో యొక్క కుమారుడు కూడా చనిపోవడం జరుగుతుంది. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు ఇంకా తాళలేక భయపడి ఇప్పుడు 10 తెగుళ్ళ తర్వాత ఇప్పుడు ఫరో మీరు నా కంట కనపడొద్దు, ఇక వెళ్ళిపోరని చెప్పేసి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకున్న ఆస్తి, వాళ్ళకున్న ప్రతిదీ వెంబడి పెట్టుకొని ఆ రోజు బయలుదేరారు. మోషే నాయకత్వంలో బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం వరకు వచ్చే వరకులా ఎర్ర సముద్రం చూసి ఇవి ఇక్కడి నుంచి మనం ఎట్లా వెళ్ళాలి అని భయపడ్డప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ధైర్యాన్ని ఇచ్చే విధంగా మోషతో ఈ విధంగా మాట్లాడుతుండు. మోషను కర్ర ఎత్తి సముద్రం వైపు చూపించు, అప్పుడు సముద్రము 2 పాయలు అవుతుంది అని చెప్తాడు. అయితే 2 పాయలు అయినప్పుడు ఆ సముద్రంలోకి వెళ్ళి వీళ్ళు బయలుదేరి బయటికి దాటిన తర్వాత వీళ్ళలో ఉన్న ఆ కోపాన్ని తట్టుకోలేక ఐగుప్తు ప్రజలు మళ్ళీ ఫరో సైన్యము తరువుకుంటూ వీళ్ళకి వచ్చినప్పుడు అగ్నిస్తంభం రాకుండా వాళ్ళని అడ్డుకుంటుంది. వీళ్ళు దాటిన దాకా దేవుడు అగ్నిస్తంభంగా వాళ్ళ ఎదుట నిలబడడం ద్వారా ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు సైన్యం వాళ్ళని చేరలేకపోయింది. ఎప్పుడైతే వీళ్ళు దాటిరో ఆ తర్వాత అగ్నిస్తంభం అడి నుంచి వెళ్ళిపోవడం ద్వారా వీళ్ళు దాంట్లోనే అదే దారి కూడా మేము కూడా పోతాం అనే ఆలోచనతోటి పోయినప్పుడు మధ్యలోకి పోయినాక దేవుడు ఆ సముద్రాన్ని మూసేయడం ద్వారా అది పూర్తిగా సమాప్తిగా మొత్తం నీళ్ళన్నీ జలమయం అయిపోవడంతో అందులో ఉన్న ప్రతి వ్యక్తి, ఆ రథాలు, గుర్రాలు చనిపోవడమే కాకుండా ఇప్పటికి కూడా మనకి ఈ నిజమని హిస్టారికల్గా కూడా ఇప్పటికీ ఎర్ర సముద్రంలో కనపడుతున్నాయి. మన దేవుడు సత్యవంతుడు. ఆనాటి ఆధారాలు ఈనాటికి కూడా కనపడుతున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి దేవుడు సీనాయి పర్వతం దగ్గరికి వారిని నడిపించిండు. ఇప్పుడు ఇదంతా స్టోరీ మీకు ఎందుకు చెప్పినంటే మీకు ఇది అర్థమైతేనే నేను చెప్పబోయే విషయం అర్థమవుతుందని జరిగిన విషయాన్ని చెప్తున్నా. అయితే ఇందాక మనం చదువుకున్నట్లుగా ఇక్కడ దేవుడు దాక్షిణ్య నిబంధనను చేయాలనుకున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మరొకసారి చూసుకుందాం. 19వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండం 19వ అధ్యాయము 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. దేవుడు అద్భుతంగా వారినంట గద్ద రెక్కల క్రింద దాచినట్లుగా తీసుకొని వచ్చినట్ట, మోసుకొని వచ్చినట్లుగా వాళ్ళని తీసుకొని వచ్చిన అదంతా మీకు ఎరికే అని చెప్తున్నాడు. ఏ విధంగా మిమ్మల్ని చేర్చుకుంటురో మీరు ఎరిగితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త జనులు, భూమి మీద ఉన్న జనులందరికంటే మీరు నా సొంత ప్రజలుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను మిమ్మల్ని ఏ విధంగా ఎంత అన్ని అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని ఆ దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపించినో మీరు ఎరుగుదురు. ఏ విధంగా నేను ఎర్ర సముద్రం చీల్చి మిమ్మల్ని తీసుకొచ్చినో నేను దేవుడు. ఆ తర్వాత కూడా 40 సంవత్సరాలు మన్నా ఇచ్చి పోషించడం, బండ నుండి నీళ్ళు ఇవ్వడం, ఎన్నో అద్భుతాలను చూసిరు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. అయితే అవన్నీ విషయాల్ని గుర్తు చేస్తూ దేవుడు మిమ్మల్ని నేను ఏ విధంగా మిమ్మల్ని నడిపించడం మీరు ఎరుగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పాను. దేవుడు కోరుకున్నది ఏంటంటే నా సొంత స్వకీయమైన పిల్లలుగా మీరు ఉండాలని కోరుకున్నాడు. సొంత ఒక తండ్రికి ఒక బిడ్డలకి ఉన్న సంబంధాన్ని దేవుడు కోరుకున్నాడు. కానీ ఇక్కడ జరిగిపోయిన విషయం ఏంటంటే బాధాకరమైన విషయము. ఇక్కడ ఇదేంది? బంధుత్వ నిబంధన. అబ్రహాముతోటి ఏ నిబంధన చేసిండో ఇశ్రాయేలు ప్రజలతోటి కూడా దేవుడు అదే నిబంధన చేయాలని కోరుకున్నాడు. అబ్రహాము ఏ విధంగా అయితే ఎటువంటి కీడు లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా క్షేమంగా ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు.
కానీ ఇక్కడ ఇదే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం కనుక అర్థం చేసుకోకపోతే దేవుడు ఒక శాడిస్ట్గా, దేవుడు ఒక కోపిష్టిగా, దేవుడు ఒక అన్యాయస్తునిగా, దేవుడు సరైన వ్యక్తి కాదు, ఒకరిని ఒక విధంగా ఒకరిని ఒక విధంగా చూసే వ్యక్తిగా మనుషులకి కనపడతాడు. ఇక్కడ మనుషులు చేసిన తప్పుడికి దేవునికి ఆపాదించే వాళ్ళు ఉంటారు. ఇది సరిగ్గా అర్థం కాకపోతే ఇశ్రాయేల్ ప్రజలు దాక్షిణ్య నిబంధనను తృణీకరించి వాళ్ళు బంధుత్వ నిబంధనకి, సమానత్వ నిబంధనకి వాళ్ళు ఆశపడ్డరు. ఏదో చూద్దాం మనం. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు కోరుకున్నారు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని ఈ ప్రజలకి కనపరిచిండు. అంతేకాకుండా అగ్ని మధ్య నుండి ఆయన స్వరము, దేవుని స్వరము స్వయాన స్పష్టంగా వీళ్ళు విన్నవాళ్ళే. డైరెక్ట్గా దేవుని స్వరం వీళ్ళు విన్నరు. వీళ్ళు మనుషులే అయినప్పటికీ వినరు. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేను తెలుసుకుంటివి. దేవుడు మనుషులతో మాట్లాడినా కానీ వీళ్ళు మనుషులు బ్రతుకుతారు అని మేము తెలుసుకుంటుమి. కాబట్టి మేము చావనేలా. ఇక్కడ చూడు, ఈడ వచనంలోనే 24 చివరి వచనము, 25 ఫస్ట్ వచనంలో వాళ్ళ మనసు ఏ విధంగా మార్పు చెందిందో చూడు. అక్కడ ఏమంటుందంటే, దేవుడు నరులతో మాట్లాడినను బ్రతుకుదురని నేడు తెలుసుకుంటుమి. మళ్ళా 25వ వచనంలో, కాబట్టి మేము చావనేలా, ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. దేవుడు అగ్నిలో ఉండి మాట్లాడుతున్నాడు. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. వీళ్ళ మనస్సు మారింది. దేవుడు స్వయాన వీళ్ళతో మాట్లాడుతుండు, దేవుడు స్వయాన వీళ్ళతో ఉన్నాడు, దేవుడు అద్భుతాలు ఎన్నో చూపిస్తుండు. ఆశ్చర్యకరంగా దేవుడు వీళ్ళని కాపాడుకుంటూ గద్ద రెక్కల మీద మోసినట్లుగా వీళ్ళని మోసుకుంటూ వస్తుండు. కానీ వీళ్ళు భయాందోళన చెందిరు, భయపడ్డరు. వీళ్ళు ఇక వినిన ఎడల చనిపోదుము. మా వలె సమస్త శరీరులో మరి ఎవడు సజీవుడు అయిన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుటకు విని బ్రతికెను. అవిశ్వాసం వచ్చేసింది. దేవుడు వీళ్ళని స్పెషల్గా దర్శించిండు. దేవుడు వీళ్ళు నిబంధన ప్రజలు, వీళ్ళు వాగ్దాన ప్రజలు. అబ్రహాముతో చేసిన వాగ్దానంలో వీళ్ళు ఆయన ప్రజలు వీళ్ళు. కాబట్టి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ తన సంతానాన్ని అభివృద్ధి పరుస్తూ తన సంతానాన్ని విడిపించి 400 సంవత్సరాల తర్వాత ఆయనే ముందుండి నడిపిస్తున్నాడు. అట్లాంటి వ్యక్తులు దేవుడు స్వరాన్ని విన్నలు. వీళ్ళు అగ్నిలో ఉన్నప్పుడు దేవుని చూడగలిగిరు. అయితే మా వలె సమస్త శరీరులలో మరి ఎవడునూ సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. అవిశ్వాసం వచ్చేసింది. వీళ్ళు విన్నారు కదా, వీళ్ళు చూసిరు దేవుని కార్యాలు, విన్నారు దేవుని కార్యాలు చూసిరు. వీళ్ళు ఆయన స్వరం విన్నాక కూడా బతికిరు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ భూమి మీద ఉన్న ప్రజలందరినీ లెక్క తీసుకుంటారు. భూమి మీద ఉన్న ప్రజలందరూ లెక్క కాదు, ఇక్కడ వీళ్ళు నిబంధన ప్రజలు. భూమి మీద ఉన్న ప్రజలందరూ లెక్క కాదు, మనం ఆయనను అంగీకరించి ఆయన రక్తంలో కనగబడిన వ్యక్తులం. మన మీద దేవునికి మనకి సత్సంబంధం ఉంటుంది. ఆ విషయాన్ని వీళ్ళు మరిచి దేవునితో సహవాసాన్ని కోరుకోవట్లేరు. దేవుడు ఏం చేస్తుండు? అసలు ఇదంతా జరగడానికి ఈ బైబిల్ మొత్తం జరగడానికి కారణం ఏంటంటే, కోల్పోయిన దేవునితో సహవాసాన్ని కోల్పోయిన మనిషిని మళ్ళీ దేవుడు తన కుమారులని, తన పిల్లలని దేవుడు తన సొంత పిల్లలుగా మళ్ళీ తన ఇంటికి చేర్చుకోవాలని తాపత్రయపడుతుంది. ఆ ఉద్దేశంలో ఉన్న దేవుని మనస్సుని అర్థం చేసుకోకుండా దేవుని వద్దు, దేవునికి మేము దూరం ఉంటాం, దేవుడిని చూస్తే మేము చనిపోతాం అని ఆయన మనస్సుని గాయపరుస్తున్నారు. ప్రేమతోటి ఒక కుమారుని కాడికి పోతే తండ్రిని తిరస్కరించినట్లుగా ఉంటుందన్నమాట. ఇది తండ్రిని తిరస్కరిస్తారు వాళ్ళు. ఇక్కడ ఏమంటారు అంటే, మోషతోటి 27వ వచనంలో ఇక్కడనే వాళ్ళు కోరుకున్న విషయం తెలుస్తుంది. వాళ్ళ మనసులో ఏముందంటే, నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. నువ్వు వెళ్ళు, నువ్వు ఆయన ఏం చెప్తాడో విను. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పుము. చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పిరి. ఇది వాళ్ళు కోరుకున్నది. ఏం కోరుకుంటున్నారంటే, దేవుడేమో ఏ మధ్యవర్తిత్వం లేకుండా అబ్రహాముతోటి ఏ విధంగా అయితే మాట్లాడిండో
అబ్రహాముతోటి ఏ విధంగా అయితే దేవుడు కలిసి ఉన్నాడో, అబ్రహాము ఏ ఏ విధంగా అయితే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి స్నేహబంధం కలిగి ఉన్నాడో అట్లా కోరుకున్నాడు అబ్రహాము. దాక్షిణ నిబంధన చేయాలని దేవుడు ఆలోచించిండు వీళ్ళతో పాటుగా. కానీ వీళ్ళు ఏం చేశారంటే దాక్షిణ్య నిబంధన కాకుండా బంధుత్వ నిబంధన, సమానత్వపు నిబంధన కోరుకున్నారు. అంటే ఇక్కడ ఈ బంధుత్వ నిబంధనకి మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇద్దరికి ఒక స్త్రీ పురుషునికి వివాహం అయినప్పుడు వారిని ఒకరిని ఒకరు వాళ్ళకు నిబంధన చేసుకుంటారు. వాళ్ళు ఏమంటారు, ప్రమాణాలు చేస్తారు. నేను జీవితాంతం నీకు నమ్మకంగా ఉంటా, నువ్వు నాకు జీవితాంతం నమ్మకంగా ఉండాలని. నీతో కూడా ఇంకా మన భారతదేశ సాంప్రదాయంలో అయితే రకరకాలుగా 7 అడుగులు వేయడం అది ఇది అని చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఒకరికి ఒకరు నమ్మకత్వాన్ని కలిగి ఉంటామని ప్రమాణం చేసినట్లుగా ప్రమాణాలు చేస్తారు. ఇక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు నువ్వు ఈ విధంగా చేస్తే మేము ఈ విధంగా చేస్తామని బంధుత్వ నిబంధనని మీరు కోరుకురు, సమానత్వాన్ని కోరుకున్నారు. దేవుడు ఏది చెప్తే మేము అది చేస్తాం. కానీ దేవునికి మాకు మధ్యలో అడ్డుగోడ కావాలి, దేవునికి మాకు మధ్యలో తెర కావాలి, దేవునికి మాకు మధ్యలో మధ్యవర్తి కావాలి, దేవునికి మాకి మధ్యలో ఒక మనిషి ఉండాలి, దేవుడికి మాకు ఎడ ఉండాలి అని కోరుకున్నారు. అది దేవుని మనసు ఎంతో బాధపరిచింది. అది దేవుని ఉద్దేశం కాదు. అది పూర్తిగా మనుషుల పొరపాటు, అది పూర్తిగా మనుషుల తప్పది. దేవునికి ఆపాదించడానికి వీల్లేదు. దేవుడు చాలా ప్రేమగల తండ్రి. ఆయన ఎంతో ప్రేమించి ఈ ప్రజలని అద్భుతాలు సృష్టించి అద్భుతాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజలని దేవుడు నడిపిస్తే ఎర్ర సముద్రము దాటించి మన్నాను కురిపించి పరలోకం నుంచి మన్నా దిగి వచ్చి మన్నాను పంపించి 40 సంవత్సరాలు పోషించిండు. బండ నుంచి నీళ్ళనిచ్చి వాళ్ళని దాహం తీర్చిండు. తేళ్ల నుంచి పాముల నుంచి కాపాడుకుంటూ ఉన్నాడు. చలికాలం వాళ్ళకి చలి దాకుండా ఉండాలని అగ్నిస్తంభంగా నిలబడ్డాడు, వెలుతురునిచ్చిండు. ఎండాకాలం ఎండ తగలకుండా ఉండాలని మేఘాన్ని, ఎప్పుడు వాళ్ళ మీద మేఘాన్ని ఉంచేది. దేవుడు కంటికి రెప్పలాగా కాచుకుంటే దేవుడు వీళ్ళు అనే విషయం ఏంటంటే దేవునికి మాకు మధ్యవర్తి కావాలి, డైరెక్ట్ దేవుని స్వరం మేము వినము అని అనడంతో దేవుడు ఏం చేశాడంటే సరే అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నట్టుగా ఇక్కడ ద్వితీయోపదేశ ఖండము 23-27 వచనాలలో మనం చూస్తున్నట్టుగా మధ్యవర్తిగా ఇక్కడ ఎవరిని నియమించండు దేవుడు? మోషేని నియమించుకొని మోషతో మోషే నువ్వే మాతో మాట్లాడమని చెప్తారన్నమాట. అప్పుడు దేవుడు ఒక నిబంధన పలకలుగా ఇక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 10 ఆజ్ఞలు ఇక్కడ ఒకసారి చూడాలి. అట్లా ఇక పలకలు ఉన్నాయి కదా, ఈ 2 పలకలు ఉన్నాయి కదా, ఈ 2 పలకల మీద 10 ఆజ్ఞలు, మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞల్ని ఇస్తాడు. కానీ ముఖ్యంగా ఈ 10 ఆజ్ఞలు 2 పలకల మీద ఇచ్చి నిబంధన, ఇద్దరు సమానమైన వ్యక్తులు కదా. ఇప్పుడు అక్కడ మనకేమి ఇచ్చిండు, అక్కడ నిబంధనకి గుర్తుగా రెయిన్బోని చూపించండు. ఎవరికి? నోహ స్థానంలో. మరి అబ్రహాం కాడ పశువులను వధించినప్పుడు మధ్యలోకి వెళ్ళి నడిచిండు ఆయన. ఇక్కడ ఈ పలకలని తీసుకొచ్చి 2 పలకల మీద ఆజ్ఞలు ఇచ్చి వాళ్ళకి ఇవని చెప్పేసిండు. ఇక్కడ దేవుడు వారిని ఒకరితో ఒకరికి సత్సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ వీళ్ళేమో బంధుత్వ నిబంధనని కోరుకొని, సమానత్వాన్ని నిబంధనని కోరుకొని వాళ్ళు 40 సంవత్సరాలు కష్టాల పాలయ్యారు. 40 సంవత్సరాలు కష్టాల పాలయ్యి శ్రమల పాలయ్యారు. దేవుడు అబ్రహాంతో చేసినట్లుగా వీళ్ళతోటి కూడా చేయాలని ఆశపడ్డాడు. కానీ ఆయన మనసు మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు? ఈ ప్రజల తప్పుడు వలన. ఆయనది కాదు అది. ఇది అర్థమైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఎందుకు ఆ విధంగా జరిగిందనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ మరి నిజానికి ఈ ధర్మశాస్త్రం ఎప్పుడైతే ఇచ్చిండో, దీని 5 గ్రంథాలు ఉన్నాయి కదా, ఈ 5 గ్రంథాలని ఖండాలు అంటారు కదా. ఆదికాండం, నిర్గమకాండం, మరి లేవికాండం, వీటిలలో ధర్మశాస్త్రము ఉన్నది. ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించాలి. ఈ ధర్మశాస్త్రము ఇవ్వడం ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని సరిగా వాళ్ళు నిర్వర్తించకపోవడం, వాళ్ళు తీసుకున్న తీర్మానం ప్రకారం నిలబడకపోవడం వలన వాళ్ళు నష్టపోతారు. అయితే ఇక్కడ మనకి కనపడుతుంది కొన్ని విషయాలలో
ధర్మశాస్త్రానికి ముందు, ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చేసింది వాళ్ళకి. దేవుడు ఈ విధంగా చేస్తే వాళ్ళు ఈ విధంగా ఉంటే ఈ విధంగా చేయాలి అంటే ధర్మశాస్త్రం అంటే ఏంది? ఆ వ్యక్తులు ఏ విధంగా, పెళ్ళి ఏ విధంగా ఉండాలి, ఇతరులతో ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మరి బలులు ఏ విధంగా ఉండాలి, జీవించే జీవన విధానం ఎట్లా ఉండాలి అని అన్నిటికీ దేవుడు కొన్ని లెక్కలు చెప్తాడు అన్నమాట. కొన్ని విషయాలని చెప్తాడు. దాన్నే ధర్మశాస్త్రం అంటాం. దాని నుంచి తొలగిపోవద్దు. దాని నుంచి తొలగిపోతే నష్టపోతారు. ధర్మశాస్త్రానికి ముందు నిర్గమకాండం 15వ అధ్యాయము 22, 26 వచనాలలో ఇశ్రాయేలు ప్రజలు సనిగిరు. 15వ అధ్యాయము 22, 26 వచనాలలో సనుగుతారు. సనిగిరు కానీ వారికి శిక్ష విధించబడలేదు. ఇది ధర్మశాస్త్రానికి ముందు. నిర్గమకాండం 16, 15 వచనం దాకా 1 నుంచి మన్నా కొరకు, పూరేళ్ల కొరకు ఇశ్రాయేలీయులు సనిగిరు కానీ వారికి శిక్ష విధించబడలేదు. నిర్గమకాండం 16వ అధ్యాయము 27 వచనం నుంచి 30 వచనాల వరకు సబ్బాతుని మీరిరు అంటే 7వ రోజు దేవుని సన్నిధిలో కనపడాలని ఉంటుంది కదా, దాన్ని కూడా మీరుతారు. అయినప్పటికీ దేవుడు శిక్ష విధించలేదు. మాకు పూరేలు కావాలి, మాకు మన్నా కావాలని సరిగిరు, అయినా దేవుడు వాళ్ళకి ఏమి శిక్షించలేదు. త్రాగునీటి కోసం నిర్గమకాండం 17వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల దాకా చూస్తే తాగాల్సిన తాగునీటి కోసం ఇక్కడ సనుగుతారు, కానీ ఇక్కడ కూడా దేవుడు వాళ్ళకి శిక్షించలేదు. కానీ ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూస్తే ఇశ్రాయేలులు సనుగురటం వలన అగ్ని వారిని సంహరించినట్లుగా కనపడుతుంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 33, 34 వచనాల్లో చూసినట్లయితే మన్నా విషయమై, మాంసం విషయమై సనిగినప్పుడు తెగులు వారిని సంహరిస్తుంది. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32, 36 వచనాలలో సబ్బాతును మీరినప్పుడు రాళ్లతో వాళ్ళు కొట్టబడతారు. సంఖ్యాకాండం 21, 4 నుంచి 6 వచనాలలో చూసినట్లయితే ఆహారం కొరకు, నీటి కొరకు సనుగుట వలన అపాయకరమైన సర్పమును ప్రజలను కరిచి చంపేస్తాయి. అంటే ఇక్కడ దేవుడు మొదట ఏదైతే ఆయన ఉద్దేశంలో ఉన్నారో అంతవరకు ఏ కీడు రాలేదు వాళ్ళకి. కానీ వాళ్ళు కోరుకున్న ఈ నిబంధన ఎప్పుడైతే ధర్మశాస్త్రం వాళ్ళ చేతికి ఇవ్వబడ్డదో అప్పుడు వాళ్ళు సనిగినప్పుడు, వాళ్ళు తప్పుడు మార్గంలో పోయినప్పుడు వాళ్ళకు శిక్ష విధించబడ్డది. కానీ దేవుని మనసు అది కాదు. దేవుడు ఎన్నోసార్లు ఈ విషయాన్ని గురించి చింతించిండు, బాధపడ్డాడు. అయితే మరి ధర్మశాస్త్రము వలన మనకి నష్టమా లాభమా? ధర్మశాస్త్రం వలన మనకు నష్టమా లాభమా అంటే ధర్మశాస్త్రం వల్ల మనకు లాభమే. ఇప్పుడున్న ప్రజలకి ఎట్లా లాభం అంటే ఆ ధర్మశాస్త్రమే దేవుని యొద్దకి పాపం అంటే ఎంత భయంకరమైనదో మనల్ని చూపిస్తుంది. ధర్మశాస్త్రము మనల్ని క్రీస్తు వద్దకు నడిపించడానికి బాలశిక్షకునిగా ఉన్నదని గలతీల రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 వచనం చెప్తుంది. పేజ్ నెంబర్ 170. పేజ్ నెంబర్ 170 గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 వచనం నుంచి 29 వచనాల వరకు. కాబట్టి మనం విశ్వాసం వలన నీతిమంతులమనే తీర్చబడినట్టు క్రీస్తుని వద్దకు మనను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. చాలు. దేవుని యొద్దకు మనం నడిపించడానికి బాలశిక్షకుడు అంటే అప్పట్లో బాలశిక్ష అంటే ఇప్పుడు తెలిసో తెలియదు కానీ మొదట మన తండ్రుల సమయాన బడికి పోతే ఫస్ట్ ఒకటి బాలశిక్ష అని ఉంటుంది పుస్తకం, పెద్ద బాలశిక్ష ఉంటుంది. ఆ బాలశిక్ష పుస్తకం చదివితే మనకి వాళ్ళు కూడా వస్తాయి. అది మనం ఇంకొక మెట్టు ఎక్కడానికి చదువులో దానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగానే దానికి పోల్చి చూపిస్తుండు. ధర్మశాస్త్రం అనేది పాపం ఎంత ప్రభావవంతమైందో, పాపం ఎంత భయంకరమైనదో అది తెలియజేయడానికి, మనం దాని మార్గాల మళ్ళీ పోకుండా ఆ పాపం నుంచి దూరం ఉండడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని మనకి బాలశిక్షకునిగా ఇచ్చిండని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక మాట అనుకోవచ్చు, మరి ఇంత శ్రమలు వాళ్ళు పడాల్సి వచ్చింది కదా, ఇది అవసరమా, మరి సీద తీసుకుపోవచ్చు కదా అని అనుకోవచ్చు. అంటే పాలుతేలలు ప్రవహించే దేశానికి మరి వీళ్ళని ఎమ్మటే తీసుకొని పోవచ్చు కదా అని అంటే ఇక్కడ అది అవసరమే. నిర్గమకాండం 13వ అధ్యాయంలో 13, 17, 18 వచనాలు ఒకసారి చూసినట్లయితే, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ప్రజలు యుద్ధము చూచినప్పుడు
వారు పశ్చాత్తాపడి ఐగుప్తు దేశం వైపు ఆ, ఆ, ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రము అరణ్యమున నడిపించెను. ఇక్కడ ఫిలిస్తీన్లు వీళ్ళకు శత్రువులై ఉన్నారు. ఐగుప్తుల నుంచి వీళ్ళు కష్టం చేసి బానిస బతుకులు బతికి బక్కజిక్కిపోయి ఉన్నారు. ఫిలిస్తీన్ల కాడికి డైరెక్ట్ పోతే, ఫిలిస్తీన్ల దేశం నుంచి పోతే పాలు తేలిరు ప్రవహించే దేశానికి అంటే కనాను వాగ్దాన భూమికి వాళ్ళు వెళ్తే కరెక్ట్గా 11 రోజులలో చేరుకోవచ్చు. కానీ దేవుడు ఏమని చూసిందంటే వీళ్ళని కొంత బలపరుచుకుంటూ కొంచెం శ్రమల గుండా వాళ్ళని తీసుకుపోయినప్పుడు వాళ్ళు ధైర్యాన్ని పొందుకుంటారు. కొన్ని విషయాలు నేర్పించాలంటే కొన్ని విషయాల్లో దేవుడు కఠినంగా ప్రవర్తించక తప్పదు. కొన్ని అకస్మాత్తుగా వాళ్ళు డైరెక్ట్ రావడంతో యుద్ధానికి గనక వెళ్తే ఆ యుద్ధంలో వాళ్ళని చూసే వీళ్ళు భయపడి అమ్మ మాకు వద్దు, మళ్ళీ ఆ బానిస బతుకుతే పోతాం చనిపోతామేమో అని భయపడతారన్న ఉద్దేశంతో దేవుడు అక్కడ వాళ్ళని ఆ విధంగా పోనీయలేదు. అంటే ఇక్కడ శ్రమల గుండా బలవంతులుగా ఉండడానికి కోసమే అక్కడి నుంచి పంపించినట్టుగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల్లో కనపడుతుంది. తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. దేవుడు ఇదంతా ఎందుకు చేసిండంట? దేవుడు వీళ్ళలో సామర్థ్యం రావడానికి. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసేనని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము కొనవలెను. ఎలా అనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. దేవుడు భాగ్యము కలగజేయడానికి, దేవుడు వీళ్ళకి సామర్థ్యం కలగజేయడానికి, దేవుడు వీళ్ళకు మేలు కలగజేయడానికి ఆయన యొక్క అద్భుతాలు చూపించుకుంటూ ఆయన ఆ 40 సంవత్సరాలు మన్నాతో పూజిస్తూ 40 సంవత్సరాలు ఒక పరలోకం నుంచి వీళ్ళకి ఆహారం వస్తుందంటే ఎంత విశ్వాసం రావాలి వీళ్ళలో. 40 సంవత్సరాలు మొత్తం ఎడారి ఇసుక మీద అక్కడ నీళ్లు దొరకని ఎడారి ఉంటుంది. ఆ ఇసుక మీద ఒక బండ, ఒక గుండు నుంచి నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు ఇంతమంది లక్షల మంది, 6 లక్షల కాల్బలం, కొద్దిమంది కాదు, ఒక 1000, 2000, 10,000, లక్ష మంది కాదు, 6 లక్షల కాల్బలాన్ని దేవుడు మన్నాతో పోషిస్తుండు, బండ నుండి నీళ్ళు ఇస్తుండు. ఎంత విశ్వాసం ఉండాలి వీళ్ళకి. దేనికి? తాపకరమైన సర్పాలు ఉన్నప్పుడు వాటిని అణిచివేయడానికి దేవుడు కృప చూపిస్తుండు. ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తుండు. వాళ్ళకి చలి లేకుండా అగ్నిస్తంభం వల్ల నిలబడుతుండు. వాళ్ళకి ఎండ తలగకుండా మేఘస్తంభం వలె ఆయన తోడుంటుండు. ఇవన్నీ విశ్వాసాన్ని బలపరచడం కోసం దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు. అయితే వీళ్ళు మాత్రం తీసుకున్న నిర్ణయం ఏంటంటే మధ్యవర్తి కావాలని కోరుకోవడం వలన వాళ్ళు 40 సంవత్సరాలు కష్టాలే పడ్డారు. కానీ ఆ 11 రోజులలో చేరుకునే విధంగా వాళ్ళు దేవునికి లోబడలేదు. దేవునికి లోబడక ఇన్ని అద్భుతాలు చేసినా దేవునికి లోబడక వాళ్ళు శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. ఏదైనా ఒక బైబిల్లో ఏదో ఒక విషయాన్ని దేవుడు మన ముందు పెట్టిండంటే దానికి మనం నేర్చుకోవడానికి ఏదో విషయం దాచి ఉంచుతారన్నమాట. అట్లా చూసుకుంటున్నట్లయితే మనం ఐగుప్తు దేశం ఇహలోకానికి సాదృశ్యంగా కనపడుతుంది. కనాను దేశం పరలోకానికి, అంటే వాగ్దాన దేశం పరలోకం. మనకిచ్చిన వాగ్దాన దేశం ఏంది? పరలోకానికి దేవుడు మళ్ళీ వచ్చి తీసుకుపోతా అన్నాడు కదా, పరలోకానికి సాదృశ్యంగా కనపడుతుంది. సీనాయి కొండ కాడ వాళ్ళు సిద్ధపడ్డారు. మనం కూడా ఈ లోకంలో సిద్ధపడాల్సిన అవసరము ఉన్నది. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తుండు. ఏమంటుండంటే, ధర్మశాస్త్రం అనేది క్రీస్తు యొద్దకు నడిపించుటకు, ఇందాక తీసిన వచనం తీయండి, గలతీయులకు రాసిన పత్రిక
గలతీయులకు రాసిన పత్రిక 24వ వచనం నుంచి, కాబట్టి మనము విశ్వాసం వలన 3వ అధ్యాయము 4వ వచనం 24వ వచనం 170 పేజ్ నెంబర్. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షుడనై ఉండెను. అయితే విశ్వాసము వెల్లడియాయను గనుక ఇక బాలశిక్షకుడి క్రింద ఉండము. ఇప్పుడు విశ్వాసం అనేది మనకు తెలిసిపోయింది. దేవుడు విశ్వాసం అనేది మనకు తెలిసిపోయింది కాబట్టి ఇంకా మనకి బాలశిక్ష అనేది అవసరం లేదని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తు ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందున అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి దేవుని మనం ఎంతో స్తుతించాలి. నూతన నిబంధన ప్రజలమైన మనల్ని దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చిన ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడా అనంటే యేసుక్రీస్తు మాత్రమే. అల్ల పొల్లు కూడా పోకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన మనుషుడు. యేసు ప్రభు ఒక సమయంలో చెప్తాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చినా అని చెప్తాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మధ్యలో ఉన్న తెరని ఆయన చినిగేటట్లా చేసిండు. అంటే మధ్యవర్తిత్వాన్ని తీసివేసిండు. ఒకప్పుడు యాజకులు ఉండేవాళ్ళు. దేవునికి మనకి మధ్యలో మనం చేసిన దోషాలకి అపరాధాలకి ప్రతి సంవత్సరం పోయి ఆ యాజకుడు నడుముకి అది తాడు కట్టుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకెళ్ళి మనందరి కోసం ఆయన ఇశ్రాయేలు ప్రజలందరి కోసం ఆయన అర్పించి వచ్చేటోడు. అయితే అట్లాంటి ఇంకేం లేకుండా ఎంత చేసినా మనిషిలో పాపం అనేది అంతే ఉండడం వలన యేసుక్రీస్తే దేవుడే భూమి మీదకి బలి పశువుగా వచ్చి ఆయన ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనల్ని ఆయన నూతన నిబంధనలోకి నడిపించడానికి ఆయన రక్తం చేత మనల్ని కడిగి శుద్ధీకరింపజేసింది. అంటే ధర్మశాస్త్రం ఏదైతే ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారో, ఏదైతే మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నారో, ఇప్పుడు మధ్యవర్తిత్వం ఉందా? లేదు. ఇప్పుడు తెర ఉందా? ఏనాడైతే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడో ఆ రోజే తెర చినిగిపోయిందని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక అడ్డుగోడని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే క్రీస్తును పంపించి ఆ ఉద్దేశాలను మొత్తం నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిండు. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఉన్నోళ్ళం కాదు, ఇప్పుడు మనం కృప కింద ఉన్నోళ్ళం. క్రీస్తు యేసు ధర్మశాస్త్రాన్ని మన కోసం నెరవేర్చిండు. ఏ ఒక్క వ్యక్తి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు. ధర్మశాస్త్రంలో ఒక్క తప్పు పోయినా కానీ పాపమే మనిషి మీద ఉంటుంది. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చింది యేసుక్రీస్తు. ఒకే ఒక్క వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఈ భూమి మీద, ఆయననే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వద్దకి ధర్మశాస్త్రము మనల్ని బాలశిక్షకుడుగా నడిపించింది. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు కొట్టివేయడం ద్వారా మనము విశ్వాసం వలన, యేసుక్రీస్తు అందు విశ్వాసం వలన ఇప్పుడు దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని ఇంటి వారలమై ఉన్నాం. అదే వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానము నుండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. ఈ ప్రకారం మనం యేసుక్రీస్తు విమోచన ద్వారా, ఆయన త్యాగం ద్వారా మనం అబ్రహాము యొక్క పిల్లలమై ఉన్నాము. ఈ నిబంధన కూడా యేసుక్రీస్తే నెరవేర్చడం ద్వారా మనం ఆయన నిబంధన ప్రజలుగా ఉన్నాం అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈయననే అదన్నీ నెరవేర్చినట్లుగా మనకు ఎట్లా అనేది నేను మళ్ళీ ఒకసారి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా.
మనకి దేవుడు బైబిల్లో ఏదైనా ఒక విషయాన్ని పాత నిబంధన ఉంచిందంటే కొత్త నిబంధనల మన కోసం పాత నిబంధనలు ఏదో ఒక విషయాన్ని ఉంచుతుంది. పాత నిబంధన ఛాయ లాంటిది, కొత్త నిబంధన నిజమైతే. కొత్త నిబంధన నిజము, పాత నిబంధన ఛాయ లాంటిది. ఇక్కడ మనం చూడు, మనకి దేనికి ఇంతగానం ఇదన్నీ అంటే దేవుడు మనకు మాదిరిగా ఉండాలని ఈ విషయాలన్నీ పొందుపరిచిండు. ఐగుప్తు దేశము ఇహలోకానికి సాదృశ్యంగా కనపడుతుంది. సీనాయి కొండ సిద్ధపాటుకు సాదృశ్యంగా కనపడుతుంది. కానాను దేశం వాళ్ళకి వాగ్దాన భూమి, మనకు వాగ్దాన భూమి ఏంది? పరలోకం. బానిసత్వం నుండి వాళ్ళు విడుదల పొందిరు. మనం ఇహలోక సంబంధమైన చిక్కుల నుండి, పాపము నుండి విడుదల పొందాలి. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటిరు. మనము బాప్తిజం తీసుకొని ఈ లోకంలో నుంచి ఆయనకు సాక్షులుగా నిలబడాలి. వాళ్ళు పాటలు పాడి, కీర్తనలు పాడి వాళ్ళు ఆరాధించిరు. మనం ఈ లోకంలో ఆయన ఆరాధన చేస్తూ, కీర్తిస్తూ మనం పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. పరలోక ఆహారం మన్నా వాళ్ళు తిన్నరు. ఇక్కడ ఆత్మీయ ఆహారము బల్ల రొట్టెలో మనం చేతులు వేస్తున్నాం. ఇవన్నీ ఒకసారి చూసినట్లయితే ఇవన్నీ మన కోసమే దేవుడు అక్కడ ఛాయగా ఉంచిండు. ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో జరిగిన విషయాలే మన జీవితంలో ఎందుకు జరుగుతున్నాయి అంటే అది ఆల్రెడీ దేవుడు పెట్టిండు. పోయిన వారంలో కూడా మనం చూసుకున్నాం. ఇస్సాకు నుంచి మనం క్రీస్తుని ఏ విధంగా మనం చూడగలుగుతాం, ఇస్సాకులో ఉన్న లక్షణాలని క్రీస్తులో ఆయన లక్షణాలు మనం చూడగలిగినాం. అదేవిధంగా వాళ్ళు పరీక్షించబడరు, మనం కూడా ఈ లోకంలో పరీక్షించబడతాం. మనం అంతగానో వాళ్ళు అక్కడ శ్రమ పడ్డరు, వేదన పడ్డరు. వాళ్ళు అంత శ్రమ కాలం నుంచి బయటికి వెళ్ళిరు కనుకనే ఆ వాగ్దాన భూమి ఎంత విలువైనదో తెలుస్తుంది. దేవుడు అల్లాటప్పగా పరలోకానికి ఇవ్వడు. ఈ లోకంలో కూడా కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటిని నుంచి తప్పించి వాటి నుంచి రక్షించేది వాడు కూడా దేవుడే. వాళ్ళకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి వాళ్ళకి. కానీ దేవుడు మనకు వాక్యం ఇచ్చిండు, బైబిల్ని ఇచ్చిండు. వాళ్ళకి ఇచ్చినట్లుగా మనకు కూడా ఇక్కడ బైబిల్ కనబడుతుంది. వాళ్ళకు కనాను దేశం వాగ్దానం చేయబడ్డది, మనం పరలోక రాజ్యమే వాగ్దానం చేయబడ్డది. మోషని వాళ్ళకు నాయకునిగా దేవుడు పంపించిండు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో, ఆయన నాయకత్వంలో కొత్త నిబంధన ప్రజలమైన మనం ఉన్నాం. మోషే వాళ్ళకు రక్షకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తుని మనకు రక్షకునిగా దేవుడు పంపించిండు. ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి విడిపించడానికి మోషని దేవుడు ఎన్నుకొని వాళ్ళకి రక్షకునిగా పంపిస్తే, ఈ లోకంలో ఉన్న పాపం నుంచి మనల్ని విడిపించి మనల్ని నరకం నుంచి తప్పించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తుని మనకి రక్షకునిగా దేవుడు పంపించిండు. వాళ్ళు దీర్ఘకాలం వాళ్ళ ప్రయాణం అంతా సిద్ధపడ్డరు. మన జీవితం ఒక ప్రయాణం లాంటిది. మనం జీవించిన చివరి గడియ వరకు కూడా ఈ ప్రయాణం కొనసాగుతుంది. వాళ్ళు ఏ విధంగా సిద్ధపడ్డారో ఈ భూమి మీద మనం కూడా దేవుని రాకడ కొరకు, ఆయన రాకడొస్తే రాకడ కొరకు ఎత్తబడడానికి, లేదంటే ఈ లోకయాత్ర ముగించేంత వరకు కూడా మనం సిద్ధపాటు కలిగి ఈ లోకంలో ఉండాలి. వాళ్ళ జీవితంలో యుద్ధాలు ఉన్నాయి, మన జీవితంలో కూడా యుద్ధాలు ఉన్నాయి. వాళ్ళ జీవితంలో అయితే రాజులతోటి, రాజ్యాలతోటి యుద్ధాలు చేసిరు. దేవుడు వాళ్ళకి సహాయం చేసిండు. ఆ యుద్ధంలో విజయాలు ఇచ్చిండు దేవుడు. అయితే ఈ లోకంలో మనం ఆత్మీయ యుద్ధం చేస్తున్నాం. మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ అంధకార సంబంధమైన లోకనాథులతో, అపవాది తంత్రములతో మనం పోరాడుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఆత్మీయ యుద్ధం. ఇది మనం పోరాడేది, వాళ్ళేమో శరీర సంబంధమైన వ్యక్తులతో పోరాడాలి, కానీ మనం ఆత్మీయ యుద్ధం అనమాట. మనలోనే మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఆయన పరలోకాన్ని వాగ్దానం మనకు చేసిండు. వాళ్ళేమో కనాను వాగ్దానం చేసిన భూమి అని వాళ్ళకుంది. ఒకసారి మళ్ళీ మోషను మరియు యేసుక్రీస్తులో ఉన్న సాదృశ్యాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నా. మోషలో ఏదైతే దేవుడు పెట్టిండో అదే విషయాలని యేసుక్రీస్తులో కూడా మనం కొత్త నిబంధనలో చూస్తాం. ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు ఇంకొంచెం మనం దేవుడు ఇవన్నీ ఒక ప్రణాళికబద్ధంగా మన కోసమే సిద్ధపరిచి ఉంచినట్లుగా మనం ఇవన్నీ స్పష్టంగా తెలుసుకోవాలని, వాక్యం సరిగ్గా అర్థం చేసుకోవాలని, దేవుడు ఎంతో నమ్మదగిన వాడు, దేవుడు ఎంతో నిజంగా ఉన్నవాడు అనే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతానికి ఈ విషయాలన్నీ ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మోషే జీవితం నుంచి
యేసుక్రీస్తులో ఏ విధంగా మోషని చూసినప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా కనపడతారో చూద్దాం. యేసుక్రీస్తుకి మోషకు ఉన్న పోలికల్ని చూసినట్లయితే యేసుక్రీస్తు చిన్న వయసులో మగ పిల్లలందరూ చంపమని హేరోదు శాసించిండు. మోషే చిన్న వయసులో మగ పిల్లలందరినీ చంపాలని ఫరో శాసించిండు. తర్వాత మోషే పసిపిల్లవానిగా ఉన్నప్పుడు జమ్ము పెట్టెలో పెట్టబడ్డాడు. అయితే యేసుక్రీస్తు చిన్నప్పుడు పశువుల తొట్టిలో పెట్టబడ్డాడు. మోషే ఫరో కుమార్తె కుమారుడిగా ఫరో మనవడిగా ఎంచబడ్డాడు. కానీ దానిని భాగ్యంగా ఎంచుకోలేదు. రాజు మోషే ఎవరు రారాజుగా ఉన్నాడు, అంటే రాజకుమారుడిగా ఉన్నాడు, కానీ అది భాగ్యంగా ఎంచుకోలేదు. యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉన్నప్పటికీ దానిని భాగ్యంగా ఎంచుకోక రిక్తునిగా ఈ భూమి మీదకి మన కోసం ఆయన వచ్చిండు. మోషే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిండు. యేసుక్రీస్తు సముద్రాన్ని అణిచివేసిండు. మోషే నీళ్లను రక్తంగా మార్చిండు. యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిండు. ఇశ్రాయేలుల దాహము తీర్చుటకు మోషే బండను కొట్టగా ఫలితంగా వారి దాహం తీర్చబడింది. మనందరికీ జలములను ప్రసాదించడానికి యేసుక్రీస్తే తాను బండను కొట్టి ఫలితముగా మన రక్షణ భాగ్యం దొరికింది. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య ఉన్న చీకటి కాలంలో యేసుక్రీస్తు జన్మించాడు. ఆదికాండానికి నిర్గమకాండానికి ఉన్న బానిసత్వపు కాలంలో మోషే జన్మించాడు. మోషే యేసుక్రీస్తులు అరణ్యములో ఆకలిగొనిన ప్రజలకు ఆహారం పెట్టారు. అక్కడ యేసు ప్రభు మోషే ప్రార్థన చేస్తే ఏమైంది? మన్నా చేత ప్రజలను పోషించిండు. ఇక్కడ కూడా యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు అరణ్యంలో 1000 మందికి భోజనాన్ని దేవుడు సిద్ధపరిచిండు. ఆ విధంగా సిమిలర్ పాయింట్స్ కనపడతాయి అన్నమాట. అంటే ఇది దేనికంటే ఇవన్నీ ఎందుకంటే యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, యేసుక్రీస్తే దేవాది దేవుడు, యేసుక్రీస్తు కోసమే యేసుక్రీస్తును చూపించడానికే ఇవన్నీ ఆదికాండం మొదలుకొని మలాకి వరకు కూడా ముందే రాయబడ్డది అనే విషయాలు తెలుసుకోవడానికి. మోషే ఇశ్రాయేలులను బానిసత్వం నుంచి విడిపించిండు. యేసుక్రీస్తు ప్రజలందరినీ పాపం నుండి విడిపించిండు. మోషే వేగు చూడడానికి మరి కనాను దేశం అంటే వాగ్దాన దేశాన్ని చూసి రావడానికి 12 మందిని పంపిస్తారు. అల్లా, యెహోషువ, కాలేబు వీళ్ళు ఉంటారు కదా. ఆ 12 మంది వేగు చూడడానికి పంపిస్తే యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి 12 మంది శిష్యుల్ని తయారు చేసిండు. మోషే ధర్మశాస్త్రానికి కర్తగా ఉన్నాడు. యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. రక్షించగలిగిన దేవునికి నశించిపోతున్న మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. రక్షించగలిగిన దేవునికి నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజలకు మధ్యవర్తిగా మోషే వ్యవహరించాడు. శిలువపై ఎత్తబడిన యేసుక్రీస్తును చూసి లోకం రక్షించబడ్డది. మోషే అప్పుడు తాపకరమైన పాములు గడిచినప్పుడు మోషే ఎత్తిన ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు జనాలు రక్షించబడ్డారు. విధంగా యేసుక్రీస్తు ఒకవైపు రారాజుగా, మరొక వైపు నీ కొరకు నా కొరకు సామాన్యుగా ఈ లోకానికి జన్మించాడు, జీవించాడు. మోషే ఒకవైపు రాజకుమారుడిగా, మరొక వైపు సామాన్యుడిగా జీవించాడు. అంటే ఆయన రారాజు, ఈయన రాజకుమారుడు. ఆయన సామాన్యుడిగా జీవించిండు మన మధ్యలో, ఈయన కూడా సామాన్యుడిగా మన మధ్యలో జీవించిండు. సాదృశ్యంగా మోషేని చూపిస్తుంది నిర్గమకాండమే కాదు, నువ్వు ఆది కాండంలో చూసుకున్న యోసేపు జీవితాన్ని మనం చూసుకోకుండా వచ్చినాం. తర్వాత ఇది ఆయన గురించి చూసుకున్నప్పుడు కూడా యోసేపులో కూడా యేసుక్రీస్తు కనపడుతుంది. దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తులో ప్రతి నిబంధన నెరవేర్చబడింది. యేసుక్రీస్తే మనకి విమోచన క్రయదంగా ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మనం రక్షించబడ్డాం. నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మన కోసమే తన ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చిండు. ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీరుగట్టి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నత ప్రేమగల తండ్రి, మీకు వందనాలు.
వివిధ కాల సమయంలో ఇదిగో నాయన మీరు నా ప్రభా నిబంధనల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నాయన ఆనాడు ఆదాము నా ప్రభా నీ నుండి దూరం అయిపోగా, ప్రజలు నీ నుంచి దూరం అయిపోగా, ఇదిగో కన్న తండ్రి అయిన ప్రభా మళ్ళీ నీ బిడ్డలను ప్రేమించి నోవాహుతోటి నాయన నిబంధన చేసుకొని నాయన ప్రభా మరి నీ ప్రజలను రక్షించావు దేవా. ఇదిగో నాయన మరి అబ్రహాం తోటి నువ్వు నిబంధన చేసుకొని నీ ప్రజలను నీ వైపు తిప్పడానికి ప్రయత్నం చేశావు దేవా. ఇదిగో వాగ్దానం ఇచ్చినట్లుగానే నా ప్రభా నీ ప్రజలను ఆయన ఐగుప్తు నుంచి నువ్వు నడిపించావు దేవా. ఇదిగో మోషే ద్వారా నా ప్రభా ఎన్నో విలువైన పాఠాలను మేము నేర్చుకోగలిగాం దేవా. ఇదిగో నాయన మరి ఆయా ఇశ్రాయేలు ప్రజలు వారు నా తండ్రి మరి నీ నుంచి వెడబాటును కోరుకున్నారు ప్రభా. ఆయా మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నారు ప్రభా. మధ్య వ్యక్తులని కోరుకున్నారు, మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నారు ప్రభా. మధ్య తెరను కోరుకున్నారు ప్రభా. వారు ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు ప్రభా. తద్వారా వారు నేను నిలవలేక దురదృష్టవశాత్తు నా తండ్రి ఎంతోమంది కూలిపోయారు ప్రభా. కానీ ధర్మశాస్త్రము నాయన మాకు బాలశిక్షకుడిగా ఉన్నది నాయన. పాపం అంటే ఎంత భయంకరమైనదో, పాపం వలన వచ్చే జీతము మరణమని నా ప్రభా మాకు తెలియజేయుటకు ఇదిగో నాయన ధర్మశాస్త్రము నాయన మరి మాకు బాలశిక్షకుడిగా ఉండి ఇదిగో క్రీస్తు వద్దకు మమ్మల్ని నడిపించుటకు మాకు మార్గంగా ఉంది ప్రభా. ఇదిగో విశ్వాసంలో ఉన్న మేము ఇక క్రీస్తు నా ప్రభా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడని వాక్యం సెలవిస్తుంది నైనా. మరి ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడిందని నైనా వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మేము ధర్మశాస్త్రం కింద లేము నాయన, మీ కృప కింద ఉన్నాము నాయన. నాయన మీకు వందనాలు. ఇదిగో యేసుక్రీస్తు నా ప్రభా మా కోసం త్యాగమైనాడు. యేసుక్రీస్తు ద్వారా మాకు రక్షణ దొరికింది. యేసుక్రీస్తే నైనా మరి ధర్మశాస్త్రంలోని ప్రతి ఒక్క ఆజ్ఞలను నెరవేర్చి నైనా దాన్ని కొట్టివేసినాడని నైనా వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇదిగో మేము విశ్వాసమందు నిలకడగా నైనా ఆయన వైపు చూసినట్లయితే ఇదిగో మీ పరలోక రాజ్యాన్ని, వాగ్దాన భూమిని, వాగ్దాన పరలోకాన్ని నా తండ్రి మేము సంతరించుకోగలం. నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నేను ఈ మాటలు నీ బిడ్డల హృదయంలో నీరు గట్టి ఫలింప చేయండి దేవా. మోషేలో నైనా మరి యేసుక్రీస్తులో నా తండ్రి ఎన్నో నా ప్రభా సాదృశ్యకమైన విషయాలు మీరు ఉంచారు నాయన. మరి ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో, మరి విశ్వాసులమైన మా జీవితాలలో నా తండ్రి, నూతన నిబంధన ప్రజలమైన మా జీవితాలలో ఎన్నో విషయాలను సాదృశ్యంగా మీరు కనపరుస్తున్నారు నాయన. దీనంతటికి కారణం ఏంటంటే నేరా ఇదిగో నాయన మేమన్నీ నేర్చుకునటానికి ఏ ఒక్క పేజీ ఉత్తది కాదు నాయన. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పేజీ నా తండ్రి, ప్రతి పేజీ ఇదిగో క్రీస్తును చూపిస్తుంది నాయన. క్రీస్తును చూపిస్తుంది, ఆయన త్యాగాన్ని చూపిస్తుంది. ఆయన నీ వద్దకు మమ్మల్ని నడిపించే నేను గొప్ప మార్గాన్ని మాకు చూపిస్తుంది ప్రభా. అయ్యా ఇదిగో ఈ వచనాలను మేము చాలా జాగ్రత్తగా హృదయాన్ని హత్తుకొని నా ప్రభా మేము చదువుటకు సహాయం చేయండి ప్రభా. అయా వాటిలోనే నా ప్రభా అయా మీరు మీ వద్దకు మేము నడవాల్సిన మార్గం ఉంది నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నిర్లక్ష్య వైఖరి కాకుండా ఇదిగో నీ పిల్లలందరూ నా తండ్రి వాక్యం పట్ల బహు శ్రద్ధను కలిగి సత్య మార్గాన్ని సరిగ్గా వెంబడించడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి హృదయంలో ఉన్న ఆవేదనను, దుఃఖమును, బాధను, శ్రమను తీసివేయండి ప్రభా. వారి హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని, మేలును దయచేయండి ప్రభా. మీ కృపా క్షేమమును అనుగ్రహించండి అయినా. నువ్వు నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు నాయన. నీవెంత మాత్రము పక్షపాతివి కాదు నాయన. నీవెంతో ప్రేమగల దేవుడవని అయ్యా నీ ప్రజలు నమ్మే విధంగా మరి హత్తుకొని నైనా ఉండమని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నాయన. హత్తుకొని నైనా ఉండమని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు నాయన. ఈ యొక్క ఆరాధన మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఆది నుండి అంతం వరకు ఇదిగో నాయన మీకు మాత్రమే మహిమ కలుగును గాకని ప్రభా ప్రార్థిస్తున్నాను. అయా మీ కృప కొరకై కనిపెడుతూ మరొక ఆదివార దినమును నైనా మీ సన్నిధిలో మేము అందరం గడపాలని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో తండ్రి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.